హాయ్ గాయస్, చిన్న పని నుండి బయటకు వెళ్తా ఉంటే ఫుల్గా అయితే వర్షం పడుతుంది. నాకు దీన్ని చూసి ఒక మెమరీ గుర్తొచ్చింది, అది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. ఈ ఇయర్ సెప్టెంబర్లో ఖమ్మం విజయవాడ ఫ్లడ్స్ గురించి గుర్తుండే ఉంటుంది మీకు. ప్రజెంట్ చెన్నైలో కూడా సేమ్ సిచ్యువేషన్ ఉందని మనం వింటున్నాం న్యూస్లో. నిజమే కదా గాయస్, వర్షం అనేది కొంతమంది జీవితాలకి వరం అవుతుంది, కొంతమంది జీవితాలకి శాపం అవుతుంది. నేనైతే అది లాస్ట్ సెప్టెంబర్లో చూశాను. ఇక్కడ మీరు చూస్తే ఈ వరద వాళ్ళ జీవితాలంతా ముంచేసింది. చివరికి ఇక్కడ వాళ్ళ ఇల్లులు, బట్టలు, వస్తువులు, మరి పిల్లల బుక్స్ అన్నీ వరద పాలు అయిపోయినాయి. ఈ సిచ్యువేషన్లో ఫ్లడ్స్ వచ్చిన 2 days తర్వాత మేమైతే అక్కడికి వెళ్ళడం జరిగింది. మేమైతే వాళ్ళ జీవితాల్లో జరిగిన ఈ పెద్ద కష్టాన్ని తీర్చలేకపోయినా కనీసం ఒక వారం పాటు కడుపు నిండా అన్నం తింటారన్న ఆలోచనతో ఒక వారానికి సరిపడా రైసు, సరుకులు పంచాము. వాళ్ళ సరుకులు తీసుకుంటున్నప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఒక వారం పాటు కడుపు నిండా తింటాం అన్న ధైర్యాన్ని చూశాను గాయస్. అట్లాంటి సిచ్యువేషన్స్ మీకు ఏమైనా తెలిస్తే మీరైతే తప్పకుండా స్పందించండి గాయస్. ఓకే, బాయ్.